రేషన్ అక్రమాలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని జనసేన నాయకుడు పొల్లా శ్రీరాములు పేర్కొన్నారు. సర్పవరం గ్రామం జనసేన నాయకులు పొల్లా శ్రీరాములు నాయకత్వంలో సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న రేషన్ డిపోలో కూటమి నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కూటమి నాయకులతో స్మార్ట్ రేషన్ కార్డులు వీఆర్ఓ పుల్లా శ్రీనివాస్తో కలిసి అన్ని రేషన్ డిపోల్లో ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్, గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం అండి. కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ స్మార్ట్ కార్డ్ అన్నది రిలీజ్ చేసి చాలా వెసులుబాటు కల్పించారు రాష్ట్ర ప్రజలకు, కార్డు హోల్డర్స్కి. ఇది చాలా ఉపయోగకరం. ఎక్కడికైనా సరే వెళ్ళి ఈ కార్డు ద్వారా రైస్ తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా ఏదో ఒక సెంటర్లో నిలబెట్టి రైస్ ఇవ్వటం అటువంటిది కాకుండా 15 రోజులు ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడైనా సరే 15 రోజుల్లో ఖాళీ ఉన్న సమయంలో మనం వెళ్ళి రేషన్ తీసుకునే అవకాశం, వెసులుబాటు కల్పించడం ద్వారా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందండి. ఈ సందర్భంగా మేము కూటమి నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు 50 మంది నాయకులకు, ఈ గ్రామ పెద్దలైన పొల్లా శ్రీరాములు గారికి, ఈ గ్రామ యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లా వీరబాబు గారికి మరియు 50 మంది సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అవినీతికి తావు లేకుండా ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఎవరికైతే రేషన్ అందాలో వారికే అందడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేకుండా ఈ కార్డుని రూపొందించడం జరిగింది. ఈ కార్డు ద్వారా రాష్ట్రంలో నలుమూలలో ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ రేషన్ షాపులో అయినా సరే రేషన్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4,50,00,000 కార్డులని గౌరవనీయులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 రేషన్ షాపుల్లో కూడా POSని ఆధునీకరించడం జరిగింది. దాని ద్వారా వినియోగదారులకి మరింత సౌకర్యవంతమైన రేషన్ ఇవ్వడానికి, సంక్షేమ పథకాలని అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంటుందని మరొకసారి ఈ పని ద్వారా ఈరోజు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. గౌరవనీయులైనటువంటి మన పొల్లా శ్రీరాములు గారి నాయకత్వంలో ఈరోజు సర్పవరం గ్రామంలో మనం ఈ రేషన్ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అన్ని రేషన్ షాపుల నుంచి కూడా ఈ పథకం అందరికీ అమలవుతుంది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకుని ఈ రేషన్ కార్డుని ఎవరికి మిస్యూజ్ చేయకుండా, ఎవరికి ఇవ్వకుండా కూడా వారి జిరాక్స్ మాత్రమే వాళ్ళ కార్డుని ఎవరిని మిస్యూజ్ చేయకుండా, ఒకరి కార్డు ఒకరు ఉపయోగించుకోకుండా ఉండాలి. అది పోతే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం తరం అవుతుంది. ఎవరు చెప్పినా ఇవ్వరు, మరి ఏ రికమెండేషన్ పనిచేయదు. కాబట్టి ఎవరికైతే అలాట్ చేయబడిన రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ వాళ్ళే ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.